శ్రీ గురుభ్యో నమ. ప్రశ్నారుడం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఇప్పుడు చాలామందికి మానసికంగా రుణ బాధలు ఎక్కువైపోయి విపరీతమైనటువంటి బాధల్లో కనీసం మానసిక స్థైర్యం కూడా దొరకకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఈ కృష్ణాంగార చతుర్దశి వ్రతం అని చెప్పబడేటువంటి ఈ వ్రతాన్ని చేస్తే తప్పకుండా వారికి రుణాలు తీరడమే కాదు, ధనం రావడం, నిలబడిపోయినటువంటి తమ ఆస్తుల్లో అభ్యున్నతి జరిగి ఆ ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నా అట్లాగే ఏదన్నా ఉన్నా అవన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ కృష్ణాంగార చతుర్దశి వ్రతాన్ని మీకోసం తెలియజెప్తున్నాను. ఎలా చేయాలి చెప్తాను వినండి. ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసేటువంటి వారు ఈ వ్రత నియమాన్ని పాటించకపోయినందువల్ల మీకు పాటించడం అంటే అక్కడేదో కఠినమైన నియమాలు ఉంటాయని కాదు, సులభతరంగా ఉన్న నియమాన్ని కూడా పాటించడంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో చేయాలి. సులభంగా ఉన్నదాన్ని కూడా మనం చెయ్యం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చాలా సులభంగా చేసుకునేది, కానీ ఆ కథలో చెప్పినది రాత్రిపూట వ్రతం చేయాలంటే మనలో ఎంతమంది రాత్రిపూట సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు? చాలామంది పగటిపూట చేసేసుకొని మధ్యాహ్నం భోజనాలు పెట్టేసి రాత్రికి మరల ఏదో ఉపవాసం ఉండి అంత తినేసి పండుకుంటారు. ఇలా చేయకూడదు. వ్రతం అంటే వ్రతంలో ఏవి కల్పోక్తంగా చెప్పారో దాని ప్రకారం మీరు వ్రతం చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మనం ఈ కృష్ణాంగార చతుర్దశి వ్రతం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వ్రతం చేసినందువల్ల రుణబాధల్లో నలిగిపోతూ ఉన్నటువంటి వారు, అత్యంత కష్టాల్లో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈ రుణాల నుంచి విముక్తి లభించి తీరుతుంది. నమ్మడం అనేటువంటిది మీరు చేసి భగవంతుడి మీద పరిపూర్ణ విశ్వాసంతో మీరు రోజు ఈ యొక్క కృష్ణాంగార చతుర్దశి వ్రతంలో చెప్పిన ప్రకారంగా చేసినట్టయితే మీకు పరిష్కార మార్గం తప్పక లభించి తీరుతుందనే దాంట్లో ఎటువంటి అనుమానము అక్కర్లేదు. ఇది సత్యం. మన పెద్దలు అనేకమైనటువంటి వ్రతాలు, ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క వ్రతం, ఒక్కొక్క పూజా విధానం కల్పించారు. మరి మనమంతా అమాయకులం అయితే కాదుగా. మన నాన్నగారులు, మన తాతగారులు, మా విజ్ఞానులు ఉన్నటువంటి వారందరూ ఆచరించి సత్ఫలితాలు పొందారు కాబట్టి మనం ఆచరిస్తున్నాం. గణపతి వ్రతం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వ్రతానికి కూడా ఫలితం ఉండడం వల్లే మనకు మంచి జరుగుతుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని వ్రతం ఆచరించేటప్పుడు పూర్తిగా భగవంతుడి మీద ఒక పరిపూర్ణ నమ్మకంతో మనం కామ్యసిద్ధి కోసం చేసినట్టు కాకుండా ఏదో చెయ్యాలి కాబట్టి చేసినట్టు చేయకూడదు. భక్తి విశ్వాసాలతో ఈ వ్రతాన్ని చేయాలి. ముందుగా ఎవరైతే ఏ పేరుతో ఉంటే వారికి ఒక నక్షత్రం అనేది మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఉంటుంది. ఆ నక్షత్రంతో ఉన్నటువంటి మంగళవారం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఉదాహరణకు నా పేరును బట్టి చూసినట్టయితే నేను సురేష్ శర్మ, నాది శతభిష నక్షత్రం, నేను కుంభరాశిలో ఉన్నాను. కాబట్టి ఈ శతభిష నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం వచ్చినప్పుడు మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ప్రాతకాలమున నేను నిద్రలేచి చక్కగా స్నానం చేసుకున్న తర్వాత ఈ ఎర్ర మందార పూలు దొరక్కపోతే ఇంకేదైనా ఎర్రటి పూలు తెచ్చుకొని ఎర్ర రోజా పూలైనా పెట్టవచ్చు. ఎర్ర మందార పూలు పెడితే చాలా శ్రేష్టం. ఎర్ర మందార పూలు చాలా విశేషం కాబట్టి ఒక మందార చెట్టు, ఇది వరకండి ఏ ఇంటి ముందుకు పోయినా ఒక మందార చెట్టు కనపడేది. ఎందుకని? ఆ ఇంట్లో ఆ కష్టాలు తొలగిపోయేందుకు అంగారకుడి ప్రీతిగా, అమ్మవారికి అత్యంత ప్రీతిగా మందార చెట్టు పెట్టేవాడు. మరి ఈరోజు మందార వర్షం కాదు కదా, వాకిట్లో పూల చెట్టే కనపడినటువంటి మనం ఎందుకండి మన కష్టాలు వస్తాయంటే ఎందుకే వస్తాయి. ప్రకృతిని నాశనం చేస్తూ దాంతోపాటు మనం నాశనం అయిపోతుంది. కాబట్టి చక్కగా మందార పూలతో చేయడం అనేటువంటిది మంచిది. ఈ మందార పూలు తెచ్చుకొని ప్రతిరోజు కూడా 7 పువ్వులు సంపాదించుకోండి. ఒక మందార చెట్టు మీకు దొరక్కపోతే మీరు ఈ వ్రతం చేయడానికి పూనుకున్న తర్వాత ఒక 2 నెలల ముందు నుంచే ఒక మందార చెట్టు తెచ్చి చక్కగా అంత మట్టి తీసుకొచ్చి ఒక కుండీలో పెంచితే కూడా మందార పూలు వస్తాయి. మన ఇంట్లో ఉన్నటువంటి ఖాళీ జాగాలో, మన పక్కన ఖాళీ జాగాలో కూడా వేసి పెంచుకోవచ్చు. ఖాళీ జాగాలో పూల చెట్టు వేస్తారంటే ఎవరు ఆక్షేపణ చెప్పరు. చక్కగా ఫలవృక్షం వేస్తారంటే ఎవరు ఆక్షేపణ చెప్పరు. ఎందుకంటే ప్రకృతికి తోడ్పడే పనికి ఎవరు అడ్డం చెప్పరు. అలా ఎదుగుతున్నటువంటి మందార పూలు రోజుకు ఒక 7 పువ్వులు చక్కగా
మీరు పెట్టుకొని, లేదు మీకు 7 పువ్వులు దొరకలేదు, ఒక్క పువ్వే తీసుకోండి, ఒక్క పువ్వు రానండి, మిగతా 6 పూలు, రోజా పూలు, ఎర్రటి పూలు, గులాబీ పూలు లాంటివి తెచ్చుకోండి. ఎర్రటి అక్షతలు సిద్ధం చేసుకోండి. తర్వాత ఎర్రటి గంధం అంటే చండ్ర కొయ్య అని బజార్లో అమ్ముతారు. ఈ చండ్ర కొయ్యని సాగితే ఎర్రటి గంధం వస్తుంది. ఈ 3 సిద్ధపట్టుకొని ఒక కలశం పెట్టుకొని చక్కగా ఈ రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణ 41 రోజుల పాటు మీ జన్మ నక్షత్రంతో మొదలు పెడితే తిరిగి మీ జన్మ నక్షత్రం దాటిపోయాక తిరిగి 11వ రోజున, అంటే నెల రోజులు వెళ్ళిపోయాక 11వ రోజున 41వ రోజున ఈ వ్రతం పూర్తి అవుతుంది. ఈ 41 రోజులు మీరు ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానాన్ని చేస్తాం. ఇది ప్రతిరోజు మీకు ఒక ప్రాథమిక కర్తవ్యం. అంటే ఒక భోజనం చేసినంతసేపు కూడా పట్టదు. భోజనం చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఒక అరగంట ఖచ్చితంగా పడుతుంది. అదే విధంగా ఇదొక బాధ్యతగా మీ అప్పులు తీర్చేటువంటి దానికి, మీకున్నటువంటి రోగాలు కూడా తొలగిపోయేందుకు ఈ వ్రతం తోడ్పడుతుంది. ఎందుకంటే రుణ రోగాలకి రెండిటికి అంగారకుడు కారకం అని చెప్పి జ్యోతిషశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రుణ రోగాలు రెండిటిని కూడా శమింపజేసేటువంటి శక్తి ఆ అంగారకుడికి ఉంది. కాబట్టి మిమ్మల్ని రుణ రోగాలు రెండిటి నుంచి బయటపడేసేటువంటి శక్తి ఆయనకే ఉందనే వ్రతం చేయాలి. కాబట్టి ఈ మంగళవారం మీ జన్మ నక్షత్రం ఏదైతే, మీ పేరును బట్టి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం, మీ జన్మ నక్షత్రం తెలిస్తే ఆ నక్షత్రంతో మీరు మొదలుపెట్టండి. ఈ వ్రతాన్ని 41 రోజుల పాటు చేయండి. దీనికి 2వ భాగం మళ్ళీ తెలుసుకుందాం. ఎలా చేయాలో చెప్తాను, తెలుసుకోండి. నమస్కారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.